హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కనుక మనం చూసుకుంటే ఇప్పుడు తాజాగా అయితే ఎన్టీఆర్ అండ్ జాహ్నవి కపూర్ ది పోస్టర్ అవుట్లుక్ అయితే దేవర సినిమా అవుట్లుక్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టర్ని కనుక మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారి లుక్ కానీ జాహ్నవి కపూర్ గారి డ్రెస్సింగ్ స్టైల్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. ఇందులో అయితే జాహ్నవి కపూర్ గారిని ఎన్టీఆర్ ని చూస్తుంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో అందాల దేవకన్య అనేటువంటి శ్రీదేవి భూలోకానికి వచ్చి మానవుడితో స్టెప్పులు వేయించి అదరగొట్టడం జరిగింది. అదే రకంగా దేవకన్య యొక్క కూతురైనటువంటి జాహ్నవి కపూర్ గారు కూడా చూడడానికి అచ్చం శ్రీదేవి గారిలా దేవకన్యలానే కనబడుతున్నారు. దీంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందనే అంచనాలు అయితే జనాల్లో మరింత ఉత్సాహాన్ని అయితే రేపుతున్నాయి. సో ఈ విధంగా ఇంతకు ముందు కనుక చూసుకుంటే దేవర సినిమా నుంచి రిలీజ్ అయిన ఎన్టీఆర్ డైలాగ్ కానీ దేవర సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ గాని అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఈ సినిమాలో వచ్చిన పాట గాని ఎన్టీఆర్ డైలాగ్ గాని క్రియేట్ చేసిన బజ్ గాని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గాని అయితే వేరే లెవెల్లో ఉంది. అలాంటిది ఈ సినిమా నుండి ఈ టైంలో ఈ సెకండ్ అప్డేట్ అనేది రావడం అయితే నందమూరి అభిమానుల్లో అయితే మరింత ఉత్సాహాన్ని అయితే పెంచడం జరుగుతుంది. సో ఈ సాంగ్ కి అనిరుద్ధ్ గారు అయితే మ్యూజిక్ వహిస్తున్నారు. మనకు అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి అయితే తెలుసు. అనిరుద్ధ్ ఇంతకు ముందు మ్యూజిక్ వహించిన సినిమాలు అయితే వేరే రేంజ్ లో జరిగింది. సో ఈ సినిమా దేవరతోనే అదరగొట్టడం జరిగింది అనిరుద్ధ్. ఆ తర్వాత వస్తున్న ఈ మెలోడీ సాంగ్ అయితే ఒక అప్సరస దేవకన్య అనేటువంటి శ్రీదేవి గారిని మళ్ళీ మన స్క్రీన్ మీద అయితే జాహ్నవి కపూర్ గారి రూపంలో చూడబోతున్నాం అయితే మనకు అనిపిస్తుంది. ఏదేమైనా వాటికి మన శ్రీదేవి గారిని మనం ఇంకొద్ది రోజుల్లో మయమర్చిపోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు.